ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తోందో దాని మీద ప్రధానమైన అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే దానికి ఆయన చెప్పే కారణం ఏంటంటే ప్రైవేట్ పరం చేస్తారా, పేద విద్యార్థుల కడుపు కొడతారా, అలాగే ప్రైవేట్ కాలేజీలు ఏ మెడికల్ కాలేజ్ అనేది దానికి అనుబంధంగా ఆసుపత్రులు కూడా ఉంటాయి. సో అక్కడ మరి పేద రోగుల సంగతి ఏంటి అనేది ఐ కెన్ గివ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అంటే ప్రైవేటు యాజమాన్యాలు ఉన్న కాలేజీలు ఉన్న అక్కడ అనుబంధంగా ఉన్న మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్లో వైద్యం కూడా అలాగే ఉంటుంది. అది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు, ఎందుకంటే ఆయన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక అంశంపై రాద్ధాంతం చెయ్యాలి. అదర్వైజ్ ఆయన పబ్లిక్లో ఎప్పుడో ఒక 15 రోజులకో నెల రోజులకో 2 నెలలకో ఏదో కార్యక్రమం పెట్టుకుని బయటకు వస్తారు. సో ఇప్పుడు ఏ కార్యక్రమం ఏదైనా నిరసన తెలియజేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలియజేయచ్చు. ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు. నిన్న వైజాగ్ కమిషనర్ కూడా అన్నారు అక్కడ నాయకులు పర్మిషన్ కోసం అడుగుతున్నప్పుడు. కానీ ప్రతిపక్ష పార్టీగా ఆ పార్టీకి అధినేతగా ఎస్ ప్రభుత్వం ఏమన్నా పాలనలో లోటుపాట్లుంటే సమస్యలుంటే కన్స్ట్రక్టివ్గా ఎప్పుడైనా చెప్పొచ్చు. దానికి కూటమి ప్రభుత్వం ఆల్వేస్ వెల్కమ్ అనేది చెప్తోంది. కానీ గడిచిన ఇన్సిడెంట్లు తీసుకుంటే సుమారుగా 15 నెలల కాలంలో డే 1 నుంచి నిన్నటి దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరు కానీ ఏమాత్రం సమంజసంగా లేదు. ఆ డిసెంట్ తెలియజేసే పద్ధతి, దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇప్పుడు ఈ షరతులు నిబంధనలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అది మనిషి అయినా ముఖ్యమంత్రి అయినా అందరికీ ఉంటాయి. ముఖ్యమంత్రి రాష్ట్రానికి అధినేత కాబట్టి పెద్ద కాబట్టి ఆయనకి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఇది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లేకపోతే ఇంకో చోట పరిపాలనకి ఆలస్యం కాకుండా. బట్ అదర్వైజ్ ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా పాటించాల్సిందే. ఆ విషయం మాజీ ముఖ్యమంత్రి గారికి తెలిసినా కూడా నిన్న కూడా షరతులు మాకెందుకు వర్తిస్తాయి, నిబంధనలతో మాకు సంబంధం ఏంటి, అసలు అనుమతులు ఇచ్చిన రూట్లకి మళ్ళీ దాన్ని చెప్పుకుంటారు. నేను అంబటి రాంబాబు ఉంటారు పర్మిషన్స్ మేము ఎలా వైలేట్ చేసేమో చూసారా అని. అంటే అది ఒక గొప్ప ఘనకార్యంలాగా. అంటే తప్పు చేయడం అలవాటైన వాడికి తప్పు మీద తప్పు ఇంకా గొప్పగానే అనిపిస్తూ ఉండొచ్చు బహుశా. సరే మెడికల్ కాలేజీల్లో నిజంగా ఈయన వాపోతున్న దానికి కారణం ఏంటి అనేది వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ నిన్న బయటపెట్టారు. ఎందుకంటే ఆయన హయాంలో జిల్లాకు మెడికల్ కాలేజు అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చి దానికి సంబంధించి ప్రభుత్వమే నిర్మిస్తుంది, ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పిన ఆయన దాన్ని 320 కోట్ల నుంచి 600 కోట్లకు ఎందుకు పెంచేశారు, అనుమతులు పెంచి సంతకాలు ఎందుకు చేశారు అంటే అక్కడ కాంట్రాక్టర్ల దగ్గర కాలేజీకి 100 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో కొత్త కాంట్రాక్టర్లు అడుగు పెడితే ఆ అవినీతి వ్యవహారం అంతా బట్టబయలు అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా అయినా రాద్ధాంతం చేసి యాగి చేయాలి అనేది మంత్రి చెప్పిన విషయం. అలాగే పోనీ కట్టేశారా, వాళ్ళు కట్టేసిన కాలేజీల్లో ఏమన్నా అవకతవకలు జరిగిపోతున్నాయా అంటే అదిగో విజువల్స్లో చూస్తున్నాం కదా, పునాదులు ఆ ఇనప ఊచలు తప్ప అక్కడ ఏమైనా ఉన్నాయా? నాచు పట్టేసిన ఇనుప ఊచలు, ఆ పునాదులు, ఆ పిల్లర్లు, కొన్ని చోట్ల మహా అయితే కొంచెం గోడలు. దీనికైనా ఆయన ఎంత రాద్ధాంతం అంటే అలాట్ చేసిన దాంట్లో అలొకేట్ చేసిన దాంట్లో 10% కూడా ఖర్చు చేయలేదు. అక్కడేదో ఆల్రెడీ కాలేజీలు మొదలైపోయి పేద విద్యార్థులందరూ మెడికల్ సీట్లు వచ్చేసి దాన్ని ఇప్పుడు ఏదో ప్రభుత్వం వెనక్కి లాగేసుకున్నట్టు ఆ స్థాయిలో బిల్డప్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చంద్రబాబు నాయుడికి తెలీదా ఏం చేయాలో, పేద విద్యార్థులకి వైద్య విద్య ఎలా అందించాలో ఆయనకి అవగాహన లేదా? ఇవాళకి 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి అధికారం చేపట్టి 15 ఏళ్ళు అయింది. సిబిఐ అట్ ది రేట్ ఆఫ్ 15. మీరేంటి ఆయనకి చెప్పేది? పరిపాలన ఎలా చేయాలి, ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, పేద విద్యార్థులను ఎలా ఆదుకోవాలి, పేదలకు సంక్షేమం ఎలా చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, మీ దగ్గర నేర్చుకోవడానికే చంద్రబాబు నాయుడు. సౌత్లోనే ఈజ్ అ థర్డ్ సీఎం సుదీర్ఘకాలం. దేశంలో ఉన్న టాప్ లీడర్స్లో హీజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ లీడర్స్. సీనియారిటీ ప్రకారం ఆయనకన్నా ఎక్కువ ఎవరు లేరు అట్లీస్ట్ లివింగ్ పొలిటీషియన్స్లో. మరి ఏమీ తెలియదని చంద్రబాబు నాయుడుకి మీరు ఇవాళ కొత్తగా రాద్ధాంతం చేయాలనుకుంటున్నారు. పైగా నిన్న మీ రంగంతా బయటపడిపోయింది ఏంటంటే మీరు వెళ్తుంటే జగన్ గో బ్యాక్ అనే నినాదాలు, పోస్టర్లు పెద్ద పెద్ద జైంట్ సైజులో డాక్టర్ సుధాకర్ గారు అప్పుడు చనిపోయిన వారి ఫోటో పెట్టి పోస్టర్లు, కేవలం మాస్కులు అడిగితే చంపేసిన మీరు మీ ప్రభుత్వం పరిపాలన ఎలా చేసిందో ఇవాళ చెప్పడము, దాన్ని వినడం, మేము దాని గురించి మాట్లాడడమా? సో క్లియర్గా అక్కడే
వాళ్ళు మానవ హారాలు చేశారు, వెనక్కి వెళ్ళిపోండి, ఇక్కడ అవసరం లేదని. సరిగ్గా ఇదే సీన్ మీకు బంగారపాళ్యం రైతులప్పుడు కూడా చూసాం మనం. అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అయిపోయింది, సీజన్ అయిపోయింది, మా గురించి ప్రభుత్వం పట్టించుకుంటోంది, కేంద్రానికి లేఖలు రాసిందని కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళి మామిడి పళ్ళు తొక్కించడానికి కార్యక్రమం ఆయన అంత హడావుడి చేశారు. ఇంకో చోట బెట్టింగ్ విగ్రహానికి వెళ్తూ కారు కింద పడేసి ఇంకోని చంపేసాడు. ఇవన్నీ చూసాం కదా ఈ 15 నెలల్లో. అంటే ఒక ఇన్సిడెంట్, ఆయనకి ఏదో ఒక సందర్భం కావాలి జనంలోకి వెళ్ళడానికి. సరే పోనీ నిజంగా జనాల్లోంచి ఎస్ రావాలి రావాలి రావాలి, ఎన్నికలకు ముందు పాటలు పెట్టున్నారు కదా, రావాలి జగన్, కావాలి జగన్ అని. అలా ఏమన్నా పోనీ రండి 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 అని వాళ్ళు బయటకు వచ్చేసి తిండం మానేసి రోడ్ల మీద ఉంటే సర్లే పాపం ఏదో ప్రజలు కోరుకుంటున్నారు వెళ్ళొచ్చాను. మాకు వద్దు మొర్రో అంటే, పైగా మాకు ఆంక్షలు పెడతారా, నిబంధనలు పెడతారంటే పెట్టరా. మీరు వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించి తొక్కేసి చంపేస్తే నిబంధనలు లేకుండా ఎట్లా ఉంటాయి? 60 కిలోమీటర్లకు 6 గంటలు రోడ్ షో చేస్తారా? మీ వాహనాల్లో సరిగ్గా గంట కదా వెళ్తే, 6-7 గంటలకు పైగా రోడ్ షో. బికాజ్ అదే కదా మెయిన్ మోటో ఏంటంటే, కాలేజీల మీద విద్యార్థుల మీద ప్రేమ కాదు కదా. ఉంటే మరి మీ హయాంలోనే చేసేవారు కదా. 1000 కోట్లు ఎలకేట్ చేసి కనీసం 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకుండా ఎందుకు ఉండిపోతారు? బికాజ్ ఇట్ వాజ్ నాట్ ఇన్ యువర్ ప్రయారిటీ. మీ ప్రయారిటీలో ఏముంది? నేను మీరు మాట్లాడిన మద్యం వ్యవహారం ఉంది, ఇప్పుడు బయటపడుతోంది కదా. ఖండాంతరాలు దాటి ఎలా వ్యాప్తి చెందిందో, మీ ఘనత ఎలా చెందుతోందో. సో ఎవరికి తెలియని వ్యవహారాల కోసం కొత్త డ్రామాలు ఆడతారు జగన్మోహన్ రెడ్డి, మీరు మీ పార్టీ నాయకులు. అండ్ ప్లీజ్ డోంట్ టీచ్ లెసన్స్ టు ద హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు. మీ దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి ఆ స్థాయిలో లేరు ఆయన. పరిపాలన విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, కాలేజీలు కానీ, ఏదైనా కూడా. అది తెలిసే ప్రజలు అయ్యో మేము మిస్ చేసుకున్నాము అని చెప్పి మళ్ళీ అంత బ్రహ్మాండంగా అధికారం ఇచ్చి కూటమిని వాళ్ళ అధికారులను కూర్చోబెట్టారు కదా. మళ్ళీ తప్పులు చేస్తారా? ప్రజాకోర్టులో తేల్చుకుంటారు. మనం మాట్లాడాం ఎమ్మెల్యేల విషయంలో ఏం జరుగుతోందని, కరెక్ట్ చేసుకుంటారు. చేసుకోకపోతే రేపు ప్రజల్లోనే తేల్చుకుంటారు. కానీ యు ఆర్ నాట్ ద పర్సన్ టు టీచ్. అది మీకు ఆల్రెడీ ప్రజలు చెప్పేశారు. ఎందుకంటే 151 నుంచి మేము మళ్ళీ 11 కూర్చోబెట్టేసి మీ రోల్ ఇది, వెళ్ళండి పార్టీ అధినేతగా, ఎమ్మెల్యేగా. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళి మాట్లాడలేదు మీరు మెడికల్ కాలేజీల విషయాల్లో? ఇంత మీకు ప్రేమ ఉంది కదా, అసలు మీకు బాధ వచ్చేస్తుంది కదా ఏదో జరిగిపోతుంది అని. మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు? నిజంగా మీకు అవమానం జరుగుతుంది, మీకు గౌరవం ఉండదు అనుకున్నా కూడా మీరు అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్ళి ఇదిగో నా విద్యార్థులకి, నా బడుగు బలహీన విద్యార్థులకి అన్యాయం జరుగుతోంది, చంద్రబాబు నాయుడు దారాదత్తం చేసేస్తున్నాడు, కాలేజీలు అమ్మేసుకుంటున్నాడు, ఆధునిక దేవాలయాలని మీరు ఇప్పుడు బయట ఏదైతే బాధపడిపోతున్నారో, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో టు అసెంబ్లీ అండ్ టాక్ ఆన్ ది ఫ్లోర్. ఆథెంటికేటెడ్గా మాట్లాడచ్చు. అప్పుడన్నా కొంచెం దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు అసలు లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు